న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 12వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎం శోభారాణి గారు, అలాగే ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు న్యాయవాది శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్తులతో జీవనయానం సాగించే మన దేశంలో ఆస్తుల వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టే చట్టాల్లోనూ మార్పులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులను అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి, అలానే పెళ్లైన ఆడపిల్లలకు ఆస్తులు సమాన వాటా ఇవ్వాలంటూ పార్లమెంటులో చట్టానికి సవరణలు జరిగాయి. మన దేశంలో 1882 నాటి ఆస్తి హక్కు చట్టం ఇంకా ఆచరణలో ఉంది. హిందూ వారసత్వ హక్కు చట్టానికి 2005లో జరిగిన 39వ సవరణతో ఆస్తిలో వాటాలను వారసులైన కూతుళ్లు, కుమారులు, మనుమళ్లు, మనమరాళ్లకు ఎప్పుడైనా దానపత్రంతో వారికి రిజిస్టర్ చేసి ఇవ్వచ్చు. భూములు, ఇళ్లు, గృహ సముదాయాలను కొంటున్నప్పుడు వీలునామాల్లో పాటించిన నియమ నిబంధనలు, అలాగే గతంలో జరిగిన లావాదేవీలను తెలుసుకోవాలి. అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి మధ్యలో ఒప్పందం కుదిరినప్పుడే ఇరువురి మధ్య ఆస్తుల మార్పిడి పూర్తవుతుంది. ఇంటి యజమాని తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తే వారసులు ఆస్తిని ఎలా పంచుకోవాలో తెలియని అయోమయ స్థితి. అలాగే వారసులు మైనర్లు అయితే వారికి ఎలాంటి హక్కు ఉంటుంది? ఇలా వీలునామాలపై అనేక సందేహాలు. ఈ నేపథ్యంలో వీలునామాలతో ఎదుర్కొంటున్న సమస్యలకు, అండనిచ్చే చట్టాల గురించి, వాటి ప్రయోజనం పొందేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియచేస్తోంది న్యాయసేవ అధికార సంస్థ. కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రాధాకృష్ణ గారు. నమస్తే అండి రాధాకృష్ణ గారు. హలో హలో, చెప్పండి రాధాకృష్ణ గారు, చెప్పండి. అదే వీలునామా గురించి అడుగుదామని నేను లైన్లో ఉన్నాను, ఇంకా రాలే నా కనెక్షన్. మాట్లాడండి. ఓకే, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే రాధాకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు వీలునామా ప్రకారం ఆస్తులు పంపకం అయిన తర్వాత మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి రాధాకృష్ణ గారు. టీవీ మ్యూట్ లోనే ఉందండి. వీలునామా రాసిన తర్వాత చెప్పండి. వీలునామా ప్రకారం వచ్చిన ఆస్తులు వాళ్ళ పేరుతో మున్సిపల్ రికార్డ్స్ వాటిలో కావాలంటే ఏం చేయాలి? ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు. మీరు వీలునామా రాసింది అది రిజిస్టర్ చేయించుకున్నారండి? లేదండి, రిజిస్టర్ చేయించుకోలేదు. కాకపోతే కనుక అది మీకు వీలునామా ద్వారా సంక్రమించింది. అవునండి. అయితే ఆ వీలునామాని ప్రొబైట్ చేయించుకోవచ్చు కోర్టులో. అది కూడా అవసరం లేని పక్షంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడిగిన పక్షంలో ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు మ్యూటేషన్ చేయించుకుంటే మీ పేరు మీద అది చెల్లుబాటు అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రాపర్టీ అండి ఇది. దాని గురించి అక్కడ ఏమైనా కంటోన్మెంట్ బోర్డు ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఏదైతే మీకు ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారో, తర్వాత మీరు ఎక్కడైతే మీ కంటోన్మెంట్ బోర్డు అండి, అయితే మీరు అక్కడ ఆ కార్యాలయానికి వెళ్ళి మీరు ఇట్లా నాకు వీలునామా ద్వారా ఇలా వచ్చింది, తర్వాత నాకు ఎవరైతే ఇచ్చారో ఆయన చనిపోయారైనా డెత్ సర్టిఫికెట్ జత చేస్తూ మీకు వచ్చిన ఇది తీసుకెళ్లి అక్కడ మ్యూటేషన్ చేయమని అడగండి వాళ్ళని. వాళ్ళు చేసేస్తారండి దాన్ని బట్టి చేస్తారు. అంటే దానికి అక్స్ లేదు కదా, ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండదు. చార్జెస్ నామినల్ చార్జెస్ ఉంటాయండి. అది మ్యూటేషన్ ఇచ్చారంటే దీని ప్రకారము గిఫ్ట్ డీడ్ గా మార్చుకోండి. గిఫ్ట్ డీడ్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కి మరి 3% ఎంతో ట్యాక్స్ ఉంటుంది, కట్టుకోవాలన్నారు. అలా కాదండి, ఇప్పుడు వీలునామా అనేదేమో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వస్తుంది. అవునండి. అది గిఫ్ట్ అనేది అతను మరణించక ముందు అతను బతికుండగానే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు వీలునామా గురించి అడుగుతున్నారు కాబట్టి మరి ఆయన మీకు ఇచ్చిన వ్యక్తి ఆయన మరి బతికే ఉన్నారా మరి ఏంటి అనేది ఎట్లా చూడాలి? ఉన్నారండి. మరి ఉన్నప్పుడు అది ఇప్పుడు వీలునామా ప్రకారం మీరు చేసుకోవడానికి ఉండదండి. అది వీలునా ప్రకారం వాళ్ళకి ఆస్తి రాదు, కానీ తర్వాతనే వస్తుంది అనుకోండి, రిసీవ్ అయిన తర్వాతనే వస్తుంది. కానీ దాన్ని మున్సిపల్ రికార్డ్స్ లోను, కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ రికార్డ్స్ లోను మార్చుకోవడానికి ఏం చేయాలి? అవును, అదే వీలునామా రాసినప్పుడు వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే వారసులు ఉంటారో వారు ఆస్తికి అర్హులవుతారు. వారు ఆ విధంగా పోయి మ్యూటేషన్ చేయించుకోవాలి ఆ రికార్డ్స్ లో. అదే సార్, దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, తర్వాత మీరు కంటోన్మెంట్ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన కార్యాలయానికి వెళ్ళిన పక్షంలో మీ యొక్క అర్జీని వారు స్వీకరించి మీకు ఆ విధంగా మ్యూటేషన్ చేస్తారు. మ్యూటేషన్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ దిస్ వీలునామా అంతే. సార్. ఓకే, థాంక్యూ. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి వెంకటేష్ గారు. నమస్తే అండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, హలో. ఓకే,
జడ్జి గారు, అసలు వీలునామా అంటే ఏంటి, వీలునామా ఎవరు రాయొచ్చు? అసలు వీలునామా గురించి మన భారతీయ వారసత్వ చట్టం 1925లో వచ్చిందండి. అందులో ఈ వీలునామా గురించి వివరించడం అయింది. సెక్షన్ 2H ప్రకారం వీలునామా అంటే ఈ వీలునామా కర్త అనగా వీలునామా రాసే వ్యక్తి తను మరణించిన తర్వాత ఆస్తిని ఎవరికైతే పంచాలో, ఏ విధంగా పంచాలో అని ఒక చట్టబద్ధమైన ప్రకటన చేయటమే దానినే వీలునామా అంటారు. అయితే ఇది ఎవరు రాయొచ్చు అని సందేహం వస్తుంది. ఎవరైనా రాయొచ్చండి. 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కూడా వీలునామా రాయొచ్చు. వీలునామా ఎట్లా రాయాలంటే, ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద ఆయన సంపాదించిన ఆస్తులు ఏమైతే ఉన్నావో, అతను ఆస్తి మొత్తం ఎవరెవరికి రాయదలుచుకున్నారో వాళ్ళ కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఎవరికి రాయాలో అని స్పష్టంగా ఆయన వివరాలన్నీ రాసుకుంటూ ఒక పేపర్ మీద, అంటే ఆయన పేరు, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా ఆయన అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్ అన్నీ రాసుకుని, తర్వాత ఏమైతే ఆస్తులు ఉన్నాయో దాంట్లో బాగా వివరించి, తర్వాత ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎవరెవరికి పంచాలనుకుంటున్నారు అని సవివరంగా దాంట్లో మొత్తం వ్రాయాలి. అట్లా రాసిన పక్షంలో ఈయన మొత్తం అంతా రాసిన తర్వాత ఆయన సంతకం చేయవలసి ఉంటుందండి. ఆ సంతకం చేసేటప్పుడు 2 సాక్షులు అయితే కంపల్సరీగా ఉండాలి. ఆ సాక్షుల సమక్షంలో ఈయన సంతకం పెట్టాలి. ఒకవేళ చదువుకోని వారైతే చదువుకున్న వారితో ఎవరితోటైనా రాయించవచ్చు వీలునామా. కానీ సంతకం పెట్టిన తర్వాత ఆయన దస్తూరి ఎవరైతే రాశారో వాళ్ళ దస్తూరి కూడా కింద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇదండి వీలునామా యొక్క వాట్ ఈస్ వీలునామా. అలానే వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ముఖ్యంగా మన భారతీయులండి వీలునామా రాయాలి అని అంటుంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దానికి ఏంటంటే, అసలు వీలునామా పేరెత్తగానే విల్లు అనేటప్పటికీ ముళ్ళు అనేది ఎక్కడో వాటికి తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మన బాధ్యత కాదు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక రాయొచ్చు, ఇది ఎంత ఇప్పుడు అవసరమా అంటే, వాళ్ళన్నిటికి కూడా ఒక నిర్లిప్తమైన ఒక భావం ఉంటుంది. ఏంటంటే ఒక అభద్రత కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే, మనమే ఇంకా చిరంజీవులం చాలా కాలం ఉంటాము, ఇప్పుడు ఏముంది అవసరము అన్న దీంతో కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, దీని అన్నిటి కూడా ప్రధాన కారణం ఏంటంటే మరణ భయం. మరణము అనేటప్పటికీ అయ్యో మనం అప్పుడు విల్లు రాస్తున్నాము అంటే మనం దగ్గర అయిపోతున్నామేమో మరణానికి అనే ఒక భావన మన చాలా మందిలో ఉంటుందన్నమాట, మన భారతీయుల్లో. అయితే ఇక్కడ అమెరికాలో, తర్వాత పాశ్చాత్య దేశాల్లో అలాంటి భావన చాలా తక్కువ అనమాట. ముఖ్యంగా ఏంటంటే, అక్కడ దేశాల్లో ఉన్న పరిస్థితులు, ప్రభావం ఎట్లా ఉన్నా కూడా అక్కడ మనిషి పుట్టుక నుంచి గిట్టుక వరకే అతని యొక్క లైఫ్, అతని జీవితము అని అనుకుంటూ ఉంటాం. కానీ అతను చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క చరిత్ర ఉంటుంది. దానికి ప్రతికూలము తర్వాత సానుకూలం అనే ప్రభావం ఉంటుంది అనేది గ్రహించాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈ బిల్లు అనేటప్పటికి ఏదో భయపడుతున్నట్టు భ్రమపడుతున్నట్టు కాకుండా వాళ్ళు అది దాన్ని ఏంటంటే మరణ వాంగ్మూలమనో లేకపోతే మృత్యు సంకేతమో అని భావించకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక రకంగా వీలునామా అనేది దాన్ని ఇంగ్లీష్లో విల్ అంటూ ఉంటాము. అది అక్షరరూపం దాల్చే అంతరాత్మ, ప్రతి మనిషికి కూడా అది ఒక అక్షరరూపం దాల్చే అంతరాత్మ. తర్వాత ఏంటంటే ఆ వీలునామా లోపల ఏదైనా సంక్షోభం ఇది జరిగినప్పుడు, నేను ఇంత కష్టపడి సంపాదించిన నా యొక్క ఆస్తి నా వారికి కాకుండా వేరే వారికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అంతరాత్మ, ఆ ఆత్మ ఎంత బాధపడుతుంది అప్పుడు, వాళ్ళకి చెందిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు. తర్వాత వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఎంతో కష్టపడి ఇటుక పేర్చి తర్వాత రూపాయి కష్టపడి సంపాదించింది, నా చివరి వరకు వాళ్ళకి అండగా ఉండి ఆత్మీయతోటి ప్రేమతోటి చూసే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు, అది ఆత్మ అనేది అది మాటల్లో చెప్పలేనటువంటి బాధాతీతము. తర్వాత కాబట్టి అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ భావోద్వేగాలకి తర్వాత వీటికి చక్కటి పరిష్కారం ఈ వీలునామా అండి. తర్వాత కాల్ అటెండ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. హలో, మహబూబ్ నగర్ నుంచి లత గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో చెప్పండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మోగులప్ప గారా? మొగులప్పనే. చెప్పండి. మా డాడీకి 16 ఎకరాలు 20 గుంటలు మేడం, ఇద్దరం కొడుకులము. మొగులప్పనే.
మొగలప్ప గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసేయాలి, వాల్యూమ్ తగ్గించేసేయాలి. తగ్గించిన మేడం, తగ్గించిన. ఉమ్, 16 ఎకరాల 20 గుంటలు మేడం. ఉమ్. ఓకే, వినిపిస్తాం, చెప్పండి. 16 ఎకరాల 20 గుంటలు మేడం. ఇద్దరం కొడుకులము. మా డాడీ చచ్చిపోయినాక మాకు మా అమ్మ వీలునామా రాసిచ్చింది. మా అన్నకేమో 16 ఎకరాల 20 గుంటలు వచ్చింది, నాకేమో 10 ఎకరాలు ఇచ్చింది మేడం. వీలునామా రాపిస్తున్నాము కోర్టు ద్వారా, అన్ని రాపిసుకొని ఆయన కొడుకులు ఆయన సంతకాలు చేసిండ్రు వీలునామా మీద. నేను నా కొడుకు సంతకం చేసినాము. 11 ఏళ్ళు ఎవరితో చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు నా మీద దాడి చేసి ఇప్పుడు నా కోట్ల నారాయణపేట కోట్ల కేసు నడుస్తున్నాం మేడం. దీనికి నాకు సర్వీషన్ కావాలి. ఓకే జడ్జి గారు, మీకు 10 ఎకరాలు వచ్చింది అంటున్నారు కదండి, అట్లానే 10 ఎకరాలు వచ్చింది మీ మేడం. బ్రదర్ కి మా అమ్మ 16 ఎకరాల 20 గుంటలు వచ్చింది. మా అన్నకేమో 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది వీలునామాల. నాకేమో 10 ఎకరాల 10 గుంటలు మా అమ్మ నా డాడీ చచ్చిపోయినాక నా మీద వీలునామా రాసింది మేడం. నాకు అయింది. మీకు ఇప్పుడు ఎవరితో సమస్య వచ్చింది? మీకు మా అన్నతో మేడం, మీ అన్నగారితోటి. ఇప్పుడు నారాయణపేట కోర్టులో కేసు నా మీద వేసిండు మేడం. నేను 1 సంవత్సరం అవుతుంది. ఏమని వేశారండి ఆ కేసు? ఈ కేసు ఇవన్నీ దొంగ కాగితాలు, డాడీ చచ్చిపోయింది మమ్మీ చచ్చిపోయింది, దొంగ కాగితాలని పుట్టించి ఈ డాడీకి ఇద్దరం కదా సమానము అవునండి అని నాకు సమంగా రావాలని వేసిండు మేడం. మాకు మీరు ఏదైతే వీలునామాలో దాని మీద సాక్షుల సంతకాలు లేవా అండి? ఉన్నాయి మేడం. సాక్షుల సంతకాలు ఉన్నాయి, అది ఒరిజినల్గా రాసిందే అని మీ భావన? అంటే ఇప్పుడు మా అమ్మ అదే మీ అమ్మగారు, ఇప్పుడు మీకు ఆస్తి వచ్చింది మీ ఫాదర్ నుంచి మీ అమ్మగారికి వచ్చింది, మీ అమ్మగారు మీ ఇద్దరికి రాశారు, మీ ఇద్దరు కొడుకులకి సమానంగా రాయాల్సింది, మీ అన్నకి తక్కువ రాశారు, మీకు ఎక్కువ రాశారని భావన మీకు? గదే భావన సార్, గదే భావన అయినందుకు కోట్ల వేసిండు. ఆ రోజు మధ్యలేని భూమి నాకు ఎక్కేసిండ్రు సార్ జరంతా. అయితే విల్లులో ఎట్లా ఉందో, వీలునామాలో ఎట్లా ఉందో ఆ ఆస్తి ప్రకారమే మీకు సంక్రమించింది కదా అది. దాంట్లో కొట్లాడటానికి తగదా వాళ్ళు కేసు వేసినా కూడా కోర్టులోను మీకు విల్లు ఉంది కాబట్టి మీకు ఎవిడెన్స్ గాను అది వారికి చెందకపోవచ్చండి, మీకే చెందుతుంది అది. వీలునామాలో ఏదైతే రాశారో అండి అదే మీకు చట్ట ప్రకారం వస్తుంది. తర్వాత అది ఏదైతే ఉందో అది ఒకవేళ మోసపూరితంగా వేరే పూరితంగా లేని పక్షంలో అది నిరూపించగలిగినట్లయితే కనుక మోసపూరితం కాదు, ఇది వేరే రకంగా రాసింది కాదని నిరూపించిన పక్షంలో ఆ బిల్లులో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అమలవుతుంది. ఆ విధంగానే మీకు ఆస్తులు పంపకాలు జరుగుతాయండి. మొగలప్ప గారు, మీ అమ్మగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? మా అమ్మగారికి మా నాయనక్క నుంచి, మా నాన్నమ్మ అంటే మా తాతక్క నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు తాతల నుంచి వచ్చింది అంటున్నారు కాబట్టి వాళ్ళ మదర్ కన్నా కూడా ఎక్కువ హక్కు వీళ్ళకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి, అక్కడ మీ నాన్నగారు వీలునామా రాశారా? మా నాన్నగారు రాయలేదు సార్, మా అమ్మ రాసింది. మా నాన్న చచ్చిపోయినాక మీ నాయనగారు రాయకుండానే చనిపోయారు, వీలునామా రాయకుండానే చనిపోయారు. మా అమ్మ ఉంది అదే మా అమ్మ రాసిచ్చింది. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటేనండి, ఉన్న వారసులందరూ కూడా సమానంగా పంచుకుంటారు. అప్పుడు వారసులు పంచుకున్నప్పుడు ఏదైతే ఆస్తి వస్తుందో ఆ ఆస్తికి అతనికి పూర్తి రైట్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, టైటిల్ డీడ్ వస్తుంది. దానికి మాత్రమే వాళ్ళు వీలునామా రాయడానికి వీలవుతుంది. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో కొద్దిగా సందిగ్ధత ఉంది. ఏంటంటే ఏం లేదు సార్, ఏం లేదు. మా డాడీ చచ్చిపోయినాక మా అన్న ఆస్తి పంపకం అని అంటే మా అమ్మ ఏం చేసింది, మా ఆస్తికి ఇంత 16 ఎకరాల 20 గుంటలు ఉంది. 16 ఎకరాల 20 గుంటుంటే పెద్దోనికి బంగారం రూపాయలు అన్ని ఏదో ఒక విధంగా ఆస్తి రూపంగా పోయింది. వీనికి ఏం చెందలేదు, వీనికి 2 ఎకరాలు ఎక్కియాలి, చిన్నోనికి పిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు అని వేసి రాసిచ్చింది సార్. అంతే. రాసిచ్చింది అది వీలునామా కాదండి, అది పార్టీషన్ డీడ్. అది ఆమె బతుకుండగానే రాశారు, ఆమె ఉన్నప్పుడే చెల్లుబాటు అయింది కదా, అది రిజిస్టర్ చేయించారు అప్పుడు. చేయించాను సార్. అది పార్టీషన్ డీడ్ అండి, అది వీలునామా కిందకి రాదు. ఆమె ఉన్నప్పుడే రాసి మీ అందరికి పంపకాలు చేశారు కదా. మరి ఆమె తీసుకోలేదు అప్పుడు? ఆమె ఇక నా వద్దనే ఉంది సార్. ఆమె తీసుకోలేదు, ఆమెకి ఇది చేయలేదు. అంటే మీకు జస్ట్ పార్టీషన్ చేశారండి, అది వీలునామా కాదు. అది పార్టీషన్ చేసి మీ తల్లిగారు మీ దగ్గర ఉంటున్నందుకు మీకు కొద్దిగా ఎక్కువ ఇచ్చి భూమి, వారికి తక్కువ ఇచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత వేరే మీ ఇందాక మనం అనుకున్నట్టుగా భావోద్వేగాలు తర్వాత వీటన్నిటికీ అతీతం కాదు కాబట్టి మనము ఆమెకి మంచిగా అనిపించింది, ఆ విధంగా చేశారు. కాబట్టి అవి పార్టీషన్ డీడ్ మీద వాళ్ళు ఇది చేయడానికి లేదు, ఆల్రెడీ పార్టీషన్ చేశారు. అది రిజిస్టర్ అయిందా పార్టీషన్? అయింది సార్, రిజిస్ట్రేషన్ అయింది. 2005లో పంచుకున్నాం సార్. 2005లో పంచుకున్నారు. మీ తల్లిగారి ఆజ్ఞ ప్రకారం మీ ఇద్దరు కూడా ఆమె ఇష్టానుసారంగా పంచుకున్నారు. ఆ రోజు ఏం అభ్యంతరం జరగలేదు మీకు, ఆ రోజు మీ ఇద్దరు ఇష్టప్రకారంగానే తీసుకున్నారు.
జరగలేదు సార్. ఇప్పుడు మా తాన భూమికి రేట్ ఎక్కువ ఉంది సార్, 11 లక్షలకు ఎక్కువ అవుతుంది. మా అందుసారిగా మా అన్నకు దుర్బుద్ధి పెట్టి నా మీద కేసు వేసింది సార్. ఇప్పుడు అక్కడ రేటు గురించి ప్రధానం కాకపోయినా అండి, అక్కడ మీకున్న ఆస్తి ఎంత, మనకి ఎంత వస్తుంది అనేది ప్రధానం అండి అక్కడ. అంతే తప్పించి రేటు పెరిగినా తగ్గినా దానికి ఈ చట్టము ఇది చేయదండి, సహకరించదు. అదే సార్, ఇప్పుడు నాకు మేలు జరుగుతుందే నష్టం జరుగుతుంది సార్ నాకు? మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సరే సార్, ఓకే సార్, నమస్తే సార్, ఉంటా. మరో కాల్ తీసుకుందాం అండి. సాగర్ విజయవాడ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా ఫాదర్కి 2 వైఫ్లు అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సాగర్ గారు. నాకు గొంతు కొద్దిగా బొంగుడిపోయింది మేడం. ఓకే, చెప్పండి. మా ఫాదర్కి 2 వైఫ్లు అండి. అయితే మొదటి భార్యకి 2 ఆడపిల్లలు అండి. మేము 5 మగ పిల్లలు అండి. అయితే మా ఫాదర్ మాకు ఉన్న సైట్ ని మా ఆడపిల్లలకి రిజిస్ట్రేషన్ చేశారండి. అయితే మా చెల్లెళ్ళు ఏం చేశారంటే నాకు మా చిన్న తమ్ముడికి ఆస్తి రాసి ఇచ్చారండి. మా మదర్ ఏమంటుందంటే ఇప్పుడు ఇది 5కి చెందాలంటది. దాని మీద మాకు క్లారిటీ అనేగలరా? మీ నాన్నగారి స్వార్జితం అండి అది? మా నాన్నగారు స్వార్జితం అండి. ఓకే, మీరు రెండో భార్య పిల్లలా? కాదు, మేము మొదటి భార్య పిల్లలండి. రెండో భార్య పిల్లలు ఆడపిల్లలు 2 అండి. మేము మొదటి భార్యకి 5 మగపిల్లలు అండి. మీకేమీ రాయకుండా 2 పిల్లలకే రాశారంటారు మీ నాన్నగారు? అవును రాశారండి. ఆడపిల్లలేమో ఆ సైట్ నాకు మా చిన్న తమ్ముడికి రాశారండి. మీ అమ్మగారు బతుకుండగానే ఆయన 2 వివాహం చేసుకున్నారా అండి? అంటే వివాహం చేసుకోలేదు కదండి. ఓకే, అర్థమైంది. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారండి? 4 ఎక్స్పైర్డ్ అండి. మీ నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు వీళ్ళనామా ఏమైనా రాశారా? వీళ్ళ ఆడపిల్లలకు రాశారు సార్. అట్లా కాదండి, ఇప్పుడు మీరు ఆ పిల్లలు ఇప్పుడు మొదటి సంతానం కానీ రెండో భార్య సంతానం కానీ అందరికీ సమానంగా వీళ్ళనామా రాశారా? ఎలా రాశారు? వీళ్ళనామా రాశారా లేదా? రెండో భార్య పిల్లలకి మాత్రం ఆయన వీళ్ళనామాతో ఆయన ఆస్తి అంతా రాసేశారని చెప్తున్నారు. రెండో భార్య పిల్లలకి ఆస్తి అంతా వీళ్ళనామా రాశారు, రాశారు సార్. మీకు రాయలేదు, మొదటి భార్య సంతానానికి రాయలేదు. అయితే ఆడపిల్లలు ఏం చేశారంటే మొదటి భార్య పిల్లలు అండి మేము. నాకున్న మా చిన్న తమ్ముడికి వాళ్ళ సైట్ మాకు ఇచ్చేసారు సార్. అచ్చా, దానికి ఏంటంటే ఎక్స్చేంజ్గా మీరు దానికి అది మీరు తీసుకున్నారు కాబట్టి ఇది మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు, మీరు దానికి అంగీకరించారు. గిఫ్ట్ గా మాకు రాసి ఇచ్చారు ఆడపిల్లలు మా చెల్లెళ్ళు. ఎక్స్చేంజ్ కాదండి, గిఫ్ట్ గా రాసి ఇచ్చారు. గిఫ్ట్ గా రాసి ఇచ్చారు. ఫాదర్ రాసి ఇవ్వలేదు కదా, ఏదో కన్సెంట్. అచ్చా, ఏదో కన్సెంట్ తోటి ఇది ఇలా రాసి ఇచ్చారు వాళ్ళు దీనికి. ఇప్పుడు మీ ప్రేయర్ ఏంటండి? మీరు ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటే సార్, ఇప్పుడు మా మదర్ ఏమంటుందంటే అది 5కి చెందుతుంది అంటదండి. 5కి సమానంగా వస్తుంది కదా అని అంటున్నారు. అంటే 5 పిల్లలకి సమానంగా వస్తుంది. అది మీ ఫాదర్ది స్వార్జితమా అండి, పితార్జితమా? స్వార్జితమైన. మా నాన్నగారు అంటే మీ నాన్నగారు సొంతగా సంపాదించారు, అవునండి. అంతే కదా? మీ నాన్నగారు సొంతగా సంపాదించినప్పుడు ఆ ఆస్తికి పూర్తిగా ఆయన బాధ్యులు. తర్వాత ఏంటంటే ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వచ్చు. నాన్నగారు లేరండి ఇప్పుడు. అదే ఆయన ఎవరికి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఆయన ఉన్నప్పుడే వీళ్ళనామా రాసి రెండో భార్య సంతతికి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఏదేమైనప్పటికీ కూడా మీకు వారి తరపు నుంచి కొంత ఇవ్వటం జరిగిందిగా, గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు దాంతో తృప్తి పడవచ్చు. తర్వాత ఏంటంటే మరి మీ ఆయన భార్యగా మీ తల్లిగారికి కూడా కొంత ఇది ఉండి ఉండాలి. మరి ఆమెకి ఇచ్చారా లేదా అనేది మీరు చెప్పట్లేదు ఇక్కడ. మదర్కి ఇచ్చారండి. మదర్కి హౌస్ ఇచ్చారండి.